మాడుగుల హల్వా అనేది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే అంత టేస్ట్ అయితే వచ్చేది. ఇంకా నేమ్ లోనే ఉంది. ఆ విలేజ్ లో ఉన్న వాటర్ అక్కడ ఉన్న పీపుల్ చేస్తేనే దాని యొక్క టేస్ట్ గానీ తయారు చేసే విధానం అంతా చెప్తా. మా మాడుగుల్లో మా స్టోర్ లో ఎలా అయితే తయారు చేస్తారని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఒక 5 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. గోధుమలు ఉంటాయి, అలాగే బెల్లం ఉంటది, నెయ్యి ఉంటది, యాలకులు, అలాగే డ్రై ఫ్రూట్స్. అన్ని గోధుమలు తీసుకుంటాం. గోధుమలు తీసుకుని ఏంటంటే 1 డే అంతా కూడా ఫుల్ గా నానబెట్టేస్తాం. నానబెట్టినాక దాన్ని మొత్తం గ్రైండ్ చేసినాక ఒక వచ్చే పాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఏం చేస్తామంటే నీట్ గా గోధుమ పాలు అన్ని కూడా ఒక పులియబెట్టడం అంటారు కదా, దాన్ని ఒక దీంట్లో పెట్టి పులియబెడతాం అనమాట. ఈ కట్లు మేము అక్కడ యూజ్ చేసేదంతా కూడా మోస్ట్లీ కట్లు పొయ్యి పెద్ద పెద్ద బేసిన్ అంటూ తీసుకొని ఈ పాలన్నీ వేసేసి ఈ బెల్లం ఏదైతే ఉందో ఈ పాలు బెల్లము పెట్టి నీట్ గా గ్రైండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ గ్రైండ్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర చెప్పాను కదా నెయ్యి, ప్యూర్ గీ వేయడం వల్ల మాకు ఆ టేస్ట్ కూడా మోర్ బెనిఫిట్ ఉంటది అనమాట. గీ అంతా తీసుకొని వచ్చి నాన్ స్టాప్ గా అది మరుగుతూ ఉంటే మనకి స్టేజ్ లో కావాలనేది ఏదైనా మెత్తగా కావాలా గట్టిగా కావాలనేది అంత స్టేజ్ వరకు ఆ నెయ్యి, ఈ బెల్లము, నెక్స్ట్ ఈ పాలు ఇవన్నీ కూడా నీట్ గా గ్రైండ్ చేస్తూ కలుపుతూనే ఉంటాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తామంటే వన్స్ ఒకసారి మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ రెడీ అయిపోయింది అనుకోగానే, లైక్ మెత్తగా అయితే మెత్తగా లేకపోతే ఎలా అనుకున్నామో అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే నీట్ గా పీసెస్ కటింగ్ చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ పిస్తా, బాదం, క్యాజు ఇవన్నీ చూసుకొని పీసెస్ కట్ చేసి మంచిగా ప్యాక్ చేసి పంపిస్తామండి. ఇదేనండి మాడుగుల హల్వా. బట్ ఎవరు పడితే అలా అయితే ట్రై చేయకండి. ఈ టేస్ట్ అయితే మీకు అయితే 100% డామ్ షూర్ గా చెప్తున్నా. ఇదైతే మీరు ట్రై చేసినా సరే రాదు. అక్కడున్న మాడుగుల్లో వెలిసిన అమ్మవారు మోదకొండమ్మ తల్లి అనే దేవత ఫేమస్. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ గానీ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తేనే ఈ టేస్ట్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్.